హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక సమయంలో మనం ప్రభువుని స్తుతించడానికి ఈ మంచి రోజు, దేవునితో ప్రతిరోజు మంచి రోజే. ఆయనతో గడిపిన ప్రతి సమయము దీవెనకరమైంది. రెండవ చిన్న ప్రార్థనతో ఆయన వాక్యాన్ని ఈరోజు ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ నూతన సంవత్సరములో ప్రవేశించి ముందుకు సాగుతుండగా నీ కృపలో మమ్మను విస్తరింపచేయాలని, అభివృద్ధిపరచాలని, ఆశీర్వదించాలని నీవు కోరుతున్నట్లుగా మేము నిన్ను విశ్వసించుటకు నీవు చూపించు మార్గములో నడిచి నీ ఆశీర్వాదాలను మేము పొందుకొని నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, మరి సంవత్సరాలు గడుస్తూ ఉండగా దేవుడు మనల్ని అదే స్థితిలో ఉంచడు కదా. మన ప్రభువు మనల్ని అభివృద్ధి పరిచే దేవుడు, వృద్ధి చేసే దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని ఆ రోజు చెప్పినట్లు గర్భఫలాలతో, భూఫలాలతో అన్ని విషయాలలో మనం చూస్తున్నాం. పంట వేసినవాడు, విత్తనం విత్తినవాడు పంటలు కోస్తున్నాడు. మన యొక్క పశువులు అవి ఈని మల్టిప్లై అవుతుంది చూస్తున్నాం. మనం ఒకరుగా, ఇద్దరుగా, ముగ్గురుగా అనేక మంది బిడ్డలకు తల్లిదండ్రులుగా మారే అవకాశాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరి మనం జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, మన ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు చిన్నింట్లో ఉన్నాం, మరి ఎక్కువ మంది ఉన్నప్పుడు మరి నలుగురు అయిన తర్వాత అదే ఇల్లు సరిపోతుందా ఏంటంటే, మరి ఇంకా పెరుగుతున్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సరిపోతుంది. ఆ బిడ్డలు పెరిగినప్పుడు మరింత విశాలమైన గృహం కావాలి కదా. అలాగే దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తున్నప్పుడు మన ఇంటి విషయంలో, మన సంపాదన విషయంలో, మన ఆదాయం విషయంలో, మన యొక్క ఆరోగ్య విషయంలో మన యొక్క అభివృద్ధిని కలుగు చేయాలని ఆశిస్తున్నాడు. మరి కొత్త సంవత్సరంలో నీ కొరకు దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన ఈ సంవత్సరం నిన్ను విశాలపరచాలని, వృద్ధిని అందించాలని ఆశపడుతున్నాడు. అవునండి, మన దేవుడు మనల్ని వృద్ధి చేసే దేవుడే కానీ అణిచే దేవుడు కాదండి, కృంగదీసే దేవుడు కాదు. మనల్ని ఎండబెట్టేవాడు కానే కాదు, ఆయన చిగురింపజేసేవాడు, ఫలింపజేసేవాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఎల్లప్పుడూ దేవుడిని స్తుతించండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, నీ గుడారపు స్థలము విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ తాళ్లను పొడువు చేయుము, నీ మేకులను దిగగొట్టము. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలమును విశాలపరచుము, నీ ఇంటిని విశాలపరచుము, నీ నివాస తెరలను నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. అంటే ఇక్కడ గుడారం గురించి రాయబడింది కాబట్టి ఆ రోజుల్లో గుడారాలలోనే నివసించేవారు. ఇవాళైతే మనకు బిల్డింగ్లు వచ్చేసాయి. మనం దీన్ని ఎక్స్పాండ్ చేయాలంటే అంత సులభం కాదు. కానీ ఆ రోజు గుడారం ఉన్నప్పుడు ఆ టెంట్ను సాగదీయొచ్చు, ఆ మేకులను ఇంక కొంచెం దూరం వేసి ఇంక కొంచెం వెడల్పుగా విశాలపరచుకోవచ్చు. అదేవిధంగా దేవుడు ఈ రోజున మన నివాస స్థలముల విషయంలో, మన యొక్క పరిచర్య విషయంలో, అన్ని విషయాల్లో కూడా విశాలపరచమంటున్నాడు, అభివృద్ధి చెందమంటున్నాడు, విస్తరించమంటున్నాడు. కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించదము, నీ సంతానం అన్యజనులను స్వాధీనపరచుకోను. కుడివైపునకు
ఎడవైపునకు నీవు వ్యాపించదు. ఒకవేళ మీరు అనొచ్చు, అన్ని ఊరుల్లో మనం ఇల్లులు కట్టుకుంటామనో, అన్ని ఊరుల్లో అన్ని పక్కింటి వాళ్ళు అన్ని స్థలాలు మనం కలిపేసుకుంటామనో. అది కాదు. కానీ అక్కడ ఉన్న ఉద్దేశం, నీవు నీ సంతానము ఈ దిక్కుకి ఆ దిక్కుకి విస్తరిస్తారు. ఇవాళ ఎంతమందిని మన భారతదేశంలో ఉన్న వారి కుటుంబాలలో పెరిగిన యవ్వనస్తులు మన ఊరిలోనే ఉంటున్నారా? ఆ పల్లెటూరులో పుట్టి పెరిగిన యవ్వనస్తులు పట్టణాలకు వెళ్తున్నారు కదా. పట్టణాల్లో ఉన్న యవ్వనస్తులు పాశ్చాత్య దేశాలకు వెళ్తున్నారు కదా. ఈ దేశానికి ఆ దేశానికి విస్తరిస్తున్నారు కదా. అవును, దేవుడు మనల్ని విస్తరింపజేస్తున్నాడు, అభివృద్ధి పరుస్తున్నాడు. నీవు నీ ఇంటి వారు దీవించబడాలని, నీ బిడ్డలు నీకంటే గొప్పవారు కావాలని, నీ పరిధి దాటి దేవుడు వారి కొరకు కలుగజేసిన ఆ ఉన్నతమైన స్థలాలలో వారు నీ కొరకు, ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అభివృద్ధి అనేది ప్రభు వల్ల మాత్రమే కలుగుతుంది. కుడి ఎడమలకు నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనులను స్వాధీనపరచుకోను. నీ సంతానాన్ని దేవుడు దీవించినప్పుడు నీవు అందరిలోనూ తలగా ఉంటావు, కానీ నీవు తోకగా ఉంటావు. ఒకసారి యాకోబును ఆలోచించండి. యాకోబు ఉన్న ఆ యొక్క బేతేలులో, ఆ బేతేలుకు తిరిగి వచ్చాడు కదా, అక్కడికి వచ్చినప్పుడు నువ్వు గో బ్యాక్ టు బేతేల్ అని ప్రభు చెప్పినప్పుడు ఆయన అక్కడికి ఒడుగో వెళ్ళాడు, మామగారింటికి వెళ్ళాడు, అక్కడి నుంచి సుక్కోత్ అనే ఊరికి వెళ్ళాడు. కానీ చివరికి దేవుడు తనను అక్కడ తీసుకొచ్చినప్పుడు అక్కడ పెరిగినటువంటి ఆ బిడ్డలు, ఆ యోసేపు చివరికి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? అన్యజనులైన అన్యజనాంగమైన వారి దగ్గరికి ఒక బానిసగా వెళ్ళినప్పటికీ వారికి మంత్రిగా, నాయకుడిగా, అన్నదాతగా హెచ్చించబడ్డాడు. ఎస్, దేవుని అభివృద్ధి మన పట్ల, మన బిడ్డల పట్ల ఎల్లప్పుడూ ఉంటుంది. ఒకవేళ మీ జీవితంలో ఇంకా మేము అదే ఇంట్లో ఉన్నాము, అదే సంపాదన, అదే స్థితి, మా బిడ్డలు ఆ 10th క్లాసే చదువుతున్నారు, మళ్ళీ ఫెయిల్ అయిపోతున్నారు, ఏది ప్రయత్నాలు చేసినా ముందుకెళ్ళటం లేదు అంటే మీరు ఆగి ఆలోచించండి. దేవుడు మీకు తోడులేడా? దేవుని ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకున్నారా? దేవునిని మీరు అడగలేదా? ఆయన్ని మీరు నమ్మలేదా? ఆయన్ని నమ్మితే ఆయన నమ్మిన వారిని, ఆయన్ని ప్రేమించిన వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడన్నాడు. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదం. ఈ సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్, బ్లెస్డ్ న్యూ ఇయర్ అని ప్రారంభించాం. ఇదిగో 6 రోజులకు వచ్చేసాం. ఏమన్నా కొంచెమన్నా అభివృద్ధి గురుతులు కనపడుతున్నవా? ఏమైనా తేడా కనపడుతుందా? మునుపున్న బాధల నుండి విముక్తి కలిగిందా? మీ సంపాదన విషయంలో అభివృద్ధి చూడగలుగుతున్నారా? మీరు అసలు సంతుష్టిగా ప్రభువును వెంబడించగలుగుతున్నారా? పరీక్షించుకుందాం. ప్రభు అయితే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెప్పిన మాట వినండి, విస్తరించు. నాకేం అర్థం కావటం లేదండి. ఈ సంవత్సరంలో ఎలా దేవుడు అభివృద్ధి పరుస్తాడన్నది, ఏం చెయ్యాలన్నది, ఎటు పోవాలన్నది నాకు తెలియటం లేదు అంటారా? అందుకే దావీదు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉన్నది. ఆయన వాక్యము, దేవుని వాక్యము మన పాదాలకి దారి చూపిస్తుంది. దీపం అంటే చూడండి, పోయిన పూర్వకాలంలో మేము నీలగిరి కొండల్లో కీకారణ్యాల్లో సేవ చేస్తున్నప్పుడు కొంచెం చీకటి పడిందంటే కటికి చీకటి, ఏమి వెళ్తూ ఉంటుంది. అక్కడ చిన్న టార్చ్ లైట్ పెట్టుకొని అది పైన వేసుకోకుండా కింద వేసి ఆ కాలిబాట ఎక్కడుంది అని అడుగులో అడుగేసుకుంటూ ఆ టార్చ్ లైట్ వెలుగులో గమ్యానికి చేరేవాడివి. వాక్యము మనకి దీపంలాగా చుట్టూ చీకటున్న నీ అడుగు ఎక్కడెయ్యాలో భద్రమైన స్థలము, దారిలో
నిన్ను నిన్ను గమ్యానికి చేర్చే మార్గంలో దేవుని ప్రణాళికలు నేర్పించే విషయంలో దేవుని వాక్యం ఉందండి. అందుకని దేవుని వాక్యాన్ని చదవండి. అర్థం కానప్పుడు మోకాళ్ళుని ప్రార్థించండి. విశ్వాసముతో వాక్యము ద్వారా దేవుడు తన మార్గాలను మనకు తెలియచేస్తాడని నమ్మి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని ఏం చేయమంటావు ప్రభువా, ఎటు పొమ్మంటావు ప్రభువా, ఏది నీ ఉద్దేశం నా పట్ల అనేది అనుదినము దేవునితో మనం అడుగుతూ ఉంటే అద్భుతంగా దేవుడు తన మార్గాలలో మనల్ని నడిపిస్తాడు. ఆయన మార్గాలు శ్రేష్టమైనవి. ఆయన మార్గాలు మనల్ని ఆయన సన్నిధికి చేరుస్తాయి. ఆయన మార్గాలు సత్యమైన మార్గాలు. ఆయన మార్గాలు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాయి. అవునండి, మీరు ప్రార్థనతో వాక్యం చదువుతుంటే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపించి సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఒకవేళ బైబిల్ చదివి ఏంటో నాకు అర్థం కావటం లేదనుకుంటే ఆదరణకర్తగా మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్ముడి సహాయం కోరండి. నాకు అర్థమయ్యేటట్టు నా మనోనేత్రాలు తెరువయ్యా, ఈ వాక్య భాగాన్ని నేను గ్రహించుకునేటట్లుగా నాకు సహాయం చెయ్యి అని ప్రార్థించండి. నా జీవితంలో నేను అనుభవించాను. ప్రతిసారి ఒక న్యూ ఇయర్ వచ్చినప్పుడు, ఒక ఘట్టం అయినప్పుడు, ఒక ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు, ఏది చేయమంటావు, కొన్ని ఆప్షన్స్ 4-5 మార్గాలు మన ముందు ఉన్నప్పుడు ఏది మనకు కన్వీనియంట్గా ఉంటుందా, అనుకూలంగా ఉంటుందా అని పోవటం కాదు, కానీ దేవా నీ మార్గాన్ని తెలియచేయి అని ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన వాక్యము ద్వారా ఆయన చిత్తాన్ని, ఆయన మార్గాన్ని స్పష్టంగా వెల్లడి చేయటం అనేది నేను ఎన్నోసార్లు అనుభవపూర్వకముగా ఎరుగున్నాను. ఈ నూతన సంవత్సరంలో మీరు మరలా పాత మార్గాల్లోకి వెళ్ళక్కర్లా, పాత స్థితిలోనే ఉండక్కర్లా, ఉన్న స్థితిలోనే ఊరిపోతూ కూర్చోక్కర్లా. విశాలపరచు, విస్తరించు, వ్యాపించు, అభివృద్ధి పొందు, ఆశీర్వదించబడు అని ప్రభు మనకి వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆయన మాటలు నమ్మితే, ఆయన వాగ్దానాలు పట్టుకొని ప్రార్థిస్తే, ఆయన వాక్యపు వెలుగులో మనం ఆయన చిత్తాన్ని ఎరగలుగుతాం. మీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో ఇంతవరకు ఒక బ్రేక్ త్రూ, ఒక విడుదల చూడలేదేమో, ఇంకా పాత స్థితిలోనే ఉన్నారేమో, ఆగండి, మోకాళ్ళు ఊనండి. దేవా నా పట్ల నీ ఉద్దేశాలు ఈ నూతన సంవత్సరంలో ఏంటని ప్రార్థించి చూడండి. దేవుని వాక్యాన్ని పఠించి చూడండి. స్పష్టముగా దేవుడు దారి చూపిస్తాడు. స్పష్టంగా మనం నడవలసిన మార్గాన్ని మనకు చూపిస్తాడు. మనం చేయవలసిన విధులను, పనులను, బాధ్యతలను మనం చేయుటకు మనకు కృపనిస్తాడు, సామర్థ్యతనిస్తాడు. క్రీస్తులో ఉన్నవాడు బహుగా ఫలిస్తాడు. నా యందు మీరును, మీ యందు నేనును ఉండనట్లు నా మాటలను మీలో ఉండనివ్వండి. నా మాటలు మీలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరై మీరేమీ చేయలేరని ప్రభు చెప్పాడు కదా. ఎప్పుడూ దేవుని వాక్యాన్ని పట్టుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. అభివృద్ధి, ఆశీర్వాదం దానంతటదే మనల్ని వెంటాడుతాయి, మనల్ని సమృద్ధిలోనికి నడిపిస్తాయి. ఈ సంవత్సరం మీరందరూ ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబంగా అన్ని విషయాలను వర్ధిల్లాలని ప్రభు కోరుతున్నాడు. అట్టి దీవెనలు ప్రభు మనకు ఇచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కొత్త సంవత్సరం వచ్చిన నా జీవితంలో ఏమీ అభివృద్ధి లేదే, ఏమీ కొత్త మార్గాలు కనపడటం లేదే, ఏమైపోతానో అనే భయంతోనే ఉన్నానే అని ఎవరెవరు ఈ సమయంలో నిరుత్సాహంతో ఉన్నారో వారి కొరకు నీవిచ్చిన ఈ సందేశం, నీ గుడారాలను విశాలపరచు, నీ మేకులను దిట్టపరచు, నీ ధరలను విశాలపరచు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను,
నా మార్గాలు నీకు చూపిస్తానని ఈరోజు మాకు తెలియజేస్తున్నందుకే భద్రమనయ్యా. ఎక్కడెక్కడి నుంచి ఈ మాటలు వింటున్నారో, ఏ ఇరుకులో పడి ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఉన్న స్థితిలోనే ఉండి ముందుకు పోలేని స్థితిలో ఉన్నారు, అపవాది చేత ఆటంకపరచబడుతున్నారు, అటు వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నామయ్యా. ఈ నూతన సంవత్సరం ఫలభరితమైన, దీవెనకరమైన, అభివృద్ధికరమైన సంవత్సరముగా మాకందరికీ ఉండుటకు, దినదినాభివృద్ధి పొందుచు నిన్ను స్తుతించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మిమ్మల్ని దేవుడు దీవిస్తాడండి. ఆటంకాలు ఉంటే వాటి విషయమై ప్రభుని అడగండి. మీ ప్రార్థనా అవసరతలు, భారాలు ఉంటే, ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ఈ సంవత్సరంలో ఎక్కడ ఆగిపోవద్దు, ఎక్కడ విచారంతో, దుఃఖంతో కృంగిపోయి కూర్చోవద్దు. సాగిపోదాం. ప్రభు ఆశించిన స్థాయిలో జీవించి ఆయన నామానికి మహిమ తీసుకుందాం. రోజుతమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. అనేక సంవత్సరాల తర్వాత మరొకసారి విజయవాడలో ఉజ్జీవ సభలను ఏర్పాటు చేస్తున్నామని సంతోషంతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, జనవరి 13, 14, 15 తారీఖుల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని బిషప్ అజ్రయ గ్రౌండ్స్లో ఈ కల్వరి ఉజ్జీవ సభలను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడే వాటి కొరకు మీ సమయాన్ని సిద్ధపరచుకోండి. దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా అనుదినము మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి బిషప్ అజ్రయ గ్రౌండ్స్లో జరిగే ఈ ఉద్యోగ సభల కొరకు ఈ రోజు నుంచి భారంతో ప్రార్థించండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.